ఈరోజు చేపల పులుసు మామిడికాయ చేద్దామంటే మామిడికాయ పండు వండింది, పుల్లగానే ఉన్నది కానీ పండు వండింది. పులుసు చేపల పులుసు ప్రతిరోజు అయినా బోరు కొట్టది. టేస్ట్ చేపల పులుసు వేసుకొని తిందాం. ఈరోజు 1000కి దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే ఈరోజు కేక్ కట్ చేద్దాం అనుకుంటాను. నేను మామిడికాయ తింటే నీకు ఎందుకంత కుళ్ళు అమ్ములు నాకు అర్థం కాదు. నువ్వు తినవు, ఒకళ్ళు తినేయవు, నీకు కుళ్ళు తలం పాడబడా. ఏం నచ్చవు? ఇవి రచ్చనేటోళ్ళు ఉంటారు ఎవరన్నా? మనుషులు అయితే అన్నారు. ఎంత ఇష్టం ఉంటుంది మామిడి పండు అంటేనే. గిన్నె పెట్టుకొని గిన్నె వేడైనాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి. గిన్నె వేడైంది, కొంచెం ఆయిల్ పోస్తాను. నేను అన్ని నూనెలు వేంపుతా. ఇట్లా వేంపితే మంచి టేస్ట్ ఉంటుంది. ధనియాలు పోస్తాను, నూనెలు వేంపి మిక్సీ పడతా. కొన్ని మెంతులు, జీలకర్ర, నువ్వులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. చేపల కూరలో మంచి టేస్ట్ వస్తుంది నువ్వులతోటి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా గోలాలి నూనెలో. ఇవి నూనెలు వేంపుకుంటే ఉత్తగా వేంపుకునే దానికంటే నూనెలు వేంపుకుంటే చేపల కూర స్మెల్ రాదు, టేస్ట్ మంచిగా వస్తుంది. ఇట్లా నూనెలు వేంపుకుంటే చేపల కూర ప్రతిరోజు తిన్నా బోరు కొట్టేది, అంత టేస్ట్ ఉంటుంది. అందరు అంత ఇష్టపడతారు చేపల కూర అంటే. కొంచెం పులుసున్న కడుపు నిండా తింటాం. మంచిగా గోలాలి అవి నూనెలో. ఇప్పుడు ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లు వేసుకుందాం. వేగినాయి మంచిగా. ఇప్పుడే చేపల కూర వాసన వస్తుంది. ఇదే దాంట్లో ఉల్లిగడ్డలు కూడా కాల్చుకోవాలి. ఉల్లిగడ్డ నిప్పుల మీద కాల్ చేసుకుంటేనే అయితే ఇక సూపర్ టేస్ట్ ఉంటుంది. కానీ నిప్పులు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? ఎందుకంటే పొయ్యిలో బూడిదలు వేస్తే మంచి కాలితే దాన్ని రోట్లో కచ్చపెచ్చే దానికి కూరలు వేసుకుంటే సూపర్ ఉండేది. ఇప్పుడు ఎక్కడున్నాయి? రోళ్ళు లేవా, నిప్పులు లేవా, రోకర్లు లేవా. మళ్ళీ వెనకటి పద్ధతి పోతారు కానీ స్టైల్ అన్నీ పోతాయి. మళ్ళీ కుండలల్లో తినుడు, రాగి ముద్దలు తినుడు, మళ్ళీ అందరు స్టైల్ మారిపోయి దానికి పోతాళ్ళు. ఈ ఉల్లిగడ్డ ఇంతే సాలు గోలాలి, బాగా గోలుడు అవసరం లేదు. ఇంత సాలు. గ్యాస్ ఆఫ్ చేస్తాను. చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. చేపల కూర ఉడక ముందుకే గిన్నె చుట్టూ తిరుగుతుంది. ఇవి ఫ్రెష్ కడిగి పెట్టి ఫ్రెష్ 3 కిలోల చేపలు ఇవి. ఆ 3 కిలోల చేపలు ఇవాళ తినేసేయాలి. పసుపు, ఇక ఉప్పు, అల్లం, ఉప్పు వేసిన అల్లం కూడా కొంచెం మంచిగానే వేసుకోవాలి. నీసు కూర కదా. ఈ చేపల కూర ఎట్లా వండినా కత్తిలా ఉంటుంది. కారపొడి, ఈ కారపొడి కారం ఎక్కువ ఉండేది. నేను 4 స్పూన్లు ఎత్తాను. అరే ఇక్కడ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఇది అంతిల్ ఎత్తాను. ఇదే మెయిన్ మసాలా దీనికి. చేపకు ఈ చేప చెర్లలో ఈదినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఈ మసాలా పెడితేనే మనకు టేస్ట్ వస్తుంది. ఇది వస్తుంది కదా వీక. ఈ మసాలా పెడితే మంచిగా గట్టిగా అవుతుంది దిట్టంగా. ఉల్లిగడ్డ కూడా కచ్చపెచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉల్లిగడ్డ చేప ముక్కతోటి పన్ను కింద పడితే ఆ టేస్టే వేరప్ప. నూనె కొంచెం చేపల కూరలు ఎక్కువ ఉంటేనే ఆ చేప ముక్క అన్నది గట్టిగా ఉంటుంది. కొంచెం పోతే ఏమవుతుంది అంటే చేప ముక్క ఇరిగిపోతుంది. నూనె మీద ఉండాలి చేప ముక్క, అప్పుడే ఈ చేప ముక్కకు టేస్ట్ వస్తుంది. ఈ అందమైన ముక్క ఎవరికి వస్తుందో కానీ ఇది దిట్టంగా ఉన్నది. కుంటేనే ఇగో చేప ఎట్లా ఉన్నది చూడు. ఎన్ని చెర్లలో ఇది ఎంతమందితో గొడవ పెట్టుకొని వచ్చిందో. ఇది వచ్చి నా కూర గిన్నెల పడ్డది. ఇవాళ నేను తింటే ఈ తలకాయను ఎంతమందితో గొడవ చేసుకొని వచ్చిందో ఆ చెర్ల. తొందరగా పడ్డది వాళ్ళకు. ఇప్పుడు ఆ చేపను నేనే తినాలి తలను. ఎంత మంచి టేస్టీ చేపల పులుసు పెట్టుకుంటామంటే ఇవాళ మేము సంవత్సరం సరిపోని తినేటట్టు పెట్టుకుంటాను. ఇప్పుడు ఇలా చింతపండు. నేను పోపు చేయ చేపల కూర అస్సలు పోపు చేయ ఎప్పుడు కానీ ఇట్లనే వండుతా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఇట్లా ట్రై చేయండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా చింతపులుసు
బాగా పల్చగా చేసుకుంటే చేపల కూర టేస్ట్ ఉండదు, కొంచెం చిక్కగానే ఉండాలి. ఇలా 2 మామిడికాయలు కూడా వేస్తా కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ చేపల కూర ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది, చెప్పలేము ఇక ఈ చేపల కూర టేస్ట్ గురించి. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి మా చేపల కూర లాగా. ఇప్పుడు గ్యాస్ అంటు పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. అన్నీ వేసిన ఇలా ఒక మామిడికాయ ఒక్కటి కొంచెం కుత అన్నప్పుడు ఎత్తా, ఇప్పుడు ఎత్తే మెత్తగా అయిపోతుంది. కొత్తిమీర కూడా కొంచెం కుత అన్నప్పుడు ఎత్తా, సూపర్ టేస్ట్. మంచిగా కుత అంటుంది. ఇప్పుడు కొత్తిమీర మెంతి కూర, ఈ కొత్తిమీర మెంతి కూరతోటే ఈ చేపల కూర అన్నది రుచికి నాలుకకి రుచి తాకుతుంది. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. చేపల పులుసు అంటేనే మూత. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా గీతలు పెట్టుకొని వేసుకుంటే ఏమన్నా పులుపు ఎక్కువైనా ఏదన్నా అయినా దీనికి జూరుకుంటుంది. ఇలా మూత పెట్టుకోవాలి. ఆహా, చేపల కూర తల్లి, కడుపులో ఆకలి పెంచుతాను నువ్వు. ఇట్లా ఉడికి ఇంకా కొంచెం ఉడకాలి, దగ్గరకు ఉడికితేనే చేపల కూర టేస్ట్ ఉంటుంది. అయిపోయింది, అట్లా ఆయిల్ అంతా పైకి రావాలి కూరకు, మంచిగా అయిపోయినట్టు. ఇప్పుడు ఉడికింది, పులుసు కూడా చిక్కగా అయింది. ఆఫ్ చేసుకుంటాను గ్యాసు. సూపర్ టేస్ట్ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చేపల పులుసు చేసుకొని తినండి. తప్పకుండా చేపల పులుసు చేసుకొని తిని కామెంట్ చేయండి ప్లీజ్. మేము దగ్గరలో ఉన్నాం, ఈరోజు కేక్ కట్ చేద్దాం అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.